దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు. దావీదు భక్తుడు చెబుతున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అంటున్నాడు దావీదు భక్తుడు. అట్లాగే మనం మొరపెట్టగా దేవుడు ఆలకిస్తున్నాడని మనం ధైర్యంగా చెప్పగలమా? ఆ భక్తుడు చెబుతున్నాడు ధైర్యంగా. అంటే ఆయనతో ఎంత దగ్గరగా లేకపోతే ఆ మాట చెబుతాడు. దేవుని స్తోత్రం. అలా మన దగ్గరగా జీవించాలన్నమాట. భయము నొంది పాపము చేయకుడి. భయము నొంది పాపం చేయకుడి అన్నాడు. భయము నొంది పాపం చేయకుడి అంటున్నాడు. భయం భక్తులు ఉండాలి మనకి. దేవుడు ఈ పని చేస్తే మనల్ని కొడతాడని భయం ఉండాలి. భయభక్తులు ఉండాలన్నమాట. భయభక్తి లేకుండా జీవిస్తే మనం ఎన్నాళ్ళ భక్తి చేసినా వ్యర్థమే. భక్తి ఉండి భయం ఉండి భక్తి లేకుండా, భక్తి ఉండి భయం లేకుండా ఉంటే అది లాభం లేదు. భయభక్తులు రెండూ ఉండాలి. భయభక్తులు ఉంటే అప్పుడు దేవుడు నీ కార్యములు ప్రార్థన చేసి అప్పుడు నీకు సహాయం చేస్తాడు. భయభక్తితో నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన నిరీక్షణ కలిగి ఉండాలి మనం. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని వరకుండుకుడి. అంటే ధ్యానం చేసుకోవాలంట. మనం పడక మీద ఉన్నాం కాడ మనం ధ్యానం చేసుకోవాలి. దేవుణ్ణి చేసుకోవాలన్నమాట. అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి అంటున్నాడు దావీదు భక్తుడు. అధికమైన సంతోషం నాకు కలగజేసావు అంటున్నాడు. నా హృదయంలో కలగజేసావు అంటున్నాడు అన్నమాట. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. ఎట్లా అంటున్నాడు? దేవుని స్తోత్రం. ఒంటరిగా పడుకుని నిద్రపోయినా కానీ సురక్షితంగా పడుకుంటాడు అంట. నిద్రపోతాడంటే ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి. నీవే నన్ను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదుము అంటున్నాడు దావీదు భక్తుడు. ఒంటరిగా ఉన్నా కానీ ఆయనే మనతో ఉండే దేవుడు. ఆయన నివసిస్తాడు. మన మీదకి ఏ ఆపద రానివ్వడం. మనల్ని కంటికి రెప్పలా కాసు కాపాడుతాడు దేవుడు. అంత గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆ దేవుని స్తుతిస్తూ ఆరాధించుకుంటూ ఆయన దేవుని దగ్గరగా జీవించాలి మనం. యెహోవా మాటలు చెవిని పెట్టుము. యెహోవా మాటలు చెవిని పెట్టాలి. చెవిని పెట్టకుండా మనం ఉన్నామనుకో మన జీవితంలో ఏ మంచి జరగదు. వెళ్ళి కూర్చుంటున్నావు కానీ దేవుడి మాటలు వినిపోతే శ్రద్ధగా వినిపోతే ఎట్లాగా? శ్రద్ధగా వింటే దేవుడి మాటలు నీ వృద్ధంలో నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అంతేగాని నువ్వు వెళ్ళి అందరూ వెళ్తున్నారు కనుక నేను కాడ వెళ్ళాలి అని చెప్పేసి మందిరానికి వెళ్తున్నాను కనుక వెళ్ళాలి కనుక వెళ్తున్నాము అని చెప్పి వెళ్ళి వాళ్ళతో ఉండి పాస్టర్ గారు వాక్యం చెబుతుండగా ఆ సెల్ల చూసుకుంటామని అవి చూసుకుంటామని లేకపోతే పిల్లలతో ఆడుకుంటామని అర్థమని ఫోన్లు మాడతాం. వాళ్ళు ఫోన్ వస్తే ఫోన్ కట్టారు. చర్చిలో అసలు చర్చికి ఫోన్ తేకూడదు. అసలు ఫోన్ తెత్తమే ఇది తేకూడదు. మనకి జస్ట్ భక్తకి వచ్చినా కానీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి, సైలెంట్లో పెట్టాలి. లేకపోతే అంతేగాని ఆ ఫోన్తో చూసుకుంటూ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటారు. ఇంకా నువ్వు చర్చికి వచ్చి లాభం ఉంది. నువ్వు చర్చికి వచ్చిన ఎందుకు దేవుడి మాటలు వింటాకే, లేకపోతే నీ సొంత కార్యక్రమం చేసుకుంటాకే. దేవుడి మాటలు నువ్వు శ్రద్ధగా విను. ఆయన శ్రద్ధగా శ్రద్ధాభక్తులుగా ఉంటే నేను ఆయన దీవిస్తా అంటున్నాడు దేవుడు.
మనం శ్రద్ధాభక్తి లేకుండా ఉంటే అట్టగా సెల్ల చూసుకుంటే సెల్ల పెట్టేద్దాం మనకి. ఇప్పుడు దేవుడా మనకి అన్ని ఇచ్చేది సెల్ల నీకు ముఖ్యమైపోయింది. ఇప్పుడు ఈ సెల్ల వచ్చేసి ప్రతి ఒక్క బిడ్డ చిన్న పిల్లాడి కాడి నుంచి వృద్ధుల వరకు అందరికీ సెల్లే. ఆ సెల్ల చూసుకుంటాం, సెల్ల మాడుకుంటాం. మనతో మాడుతున్నారో సెల్లో మాడుకుంటున్నారో తెలుతులా. అందరూ అదే విద్య ఒకళ్ళు కాదు. ఇప్పుడు అనుజనులే కాదు, విశ్వాసులు కాడ అట్ట, విశ్వాసులే కాదు పాస్టర్ గారు కాడ అట్టగే. పాస్టర్లు కాడ ఏదో వచ్చినాయి చెవుల్లో పెట్టుకునే వచ్చినాయి. ఆ చెవుల్లో పెట్టుకుంటాం, ఆ చెల్ల మాడుకుంటాం. వచ్చి విశ్వాసం ఎందుకు వచ్చాడో అది లేదు. నువ్వు ఎందుకున్నావు అక్కడ? దేవుడి పనివాడిగా ఉన్నావు అక్కడ. నువ్వు గొప్పగా హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తీసేస్తాడనమాట. నువ్వు విశ్వాసులు కాయవలసిన కాపురం, నువ్వు కాపురుగా ఉన్నప్పుడు నీ పని విశ్వాసులు వచ్చారనుకో, ఏంటయ్యా ఏంటి సంగతి, ఏంటి మీ ఇబ్బందులు ఏంటి అని వాళ్ళు కనుక్కోవాలి. అవి కనుక్కోకుండా నువ్వు చెవుల్లో పెట్టుకుని నువ్వు వింటున్నామనుకో, వాళ్ళతో మాట్లాడుతున్నావు అనుకో, ఇంకా వచ్చిన వాళ్ళకి ఏమంటే ఉంటుంది, శ్రద్ధలైన భక్తులు చేస్తారు. సేవకులైనా అంతే, విశ్వాసులైనా అంతే అట్టగా అయిపోయారు. అట్లాంటి భక్తి చేస్తే దేవుడు వాళ్ళని ఉంచడు, తీసేస్తాడు. అట్లా వండుకోవద్దు మనం. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించమంటున్నాడు దావీదు భక్తుడు. నిన్నే ప్రార్థించున్నాను అంటే మనం అనాలి. ఇప్పుడు దేవుడికి ప్రార్థిస్తున్నామని తెలుసు కదా, దేవునికి అది తెలుసు కదా. ఇక్కడ భక్తులు ఎందుకు అంటున్నాడు? నిన్నే ప్రార్థిస్తున్నానని అంటున్నాడు. అంటే మనం అడగాలి దేవుణ్ణి, దేవా నిన్ను మేము ప్రార్థించుకుంటున్నాం, నువ్వు తప్ప మాకెవరు లేరు, మా మరాలకించవా అని దేవుణ్ణి అడగాలి. దేవుడు చెబుతున్నాడు, నా అన్యాయస్తుడు రాజు ఉన్నాడంట, ఒక రాజు. ఆ రాజు న్యాయం తీర్చకి ఒక ఎదరాలు న్యాయం తీర్చమని వెళ్ళిందంట. న్యాయం తీర్చమని వెళ్తే న్యాయం తీర్దాంలే అని చెప్పేసి ఇవాళరా రేపురా ఎల్లుండిరా అంటున్నాడంట. అంటే అతను అన్న ప్రకారం వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటుందట ఈవిడి వదలక. అప్పుడు వండగా ఈ రాజు అన్యాయస్తు రాజు ఏమన్నాడు, నేను దేవుడికి భయపడను, మనుషులకి భయపడను, ఏంటి ఎదవరాలు నన్ను ఎడవక వచ్చి నన్ను తొందర పెడుతుంది, ఈవిడికి న్యాయం చేసి పంపించేయాలి అనుకున్నాడంట. అట్లాగే మనం ఎడవక ఇచ్చం ఎడతెగక ప్రార్థన చేసి అడగాలి దేవుణ్ణి. అడిగితే మన కార్యం దేవుడు చేసేయాలనిపించాలి. దేవుడు అంటున్నాడు, అన్యాయస్తు రాజు మీకు న్యాయం చేయగలిగింది, నేను మీకు న్యాయం చేయనా అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. మన దేవుడు మంచి దేవుడు, ప్రేమామయుడు, మన కార్యాలు చేస్తాడు. కాకపోతే మనం ప్రార్థన చేయక మనం నిర్లక్ష్యంగా ఉంటున్నమాట. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అంటే ఉదయమున కంఠస్వరము వినబడును నీకు అంటున్నాడు అంట. ఉదయమునే నీవు కంఠస్వరం దేవుడికి వినిపిస్తున్నావా అంట. వినిపించాలి. వినిపించుకోవాలి. ఉదయమున దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత మన పని, తర్వాత ముందు దేవుడి పని. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లెగుతుతో చెల్ల అక్కడ ఉందా అని చూసుకుంటున్నారు. చెల్ల ప్రపంచం అయిపోయింది. చెల్ల అక్కడ ఉందా అని చూసుకుంటున్నారు అన్నమాట. విశ్వాసులే దేవుని ప్రార్థన చేసుకుంటాం. రాత్రి అంతా కాపాడేదేవా నీ స్తోత్రం,
ఈ పాఠకాలం అంతా మీ చిత్తం నా ఎడల జరిగించి నీ స్వాధీనంలో నన్ను నడిపించండి, లోకమనే ఊబిలో పడకుండా నన్ను కాపాడనుదే అని ప్రార్థన చేసుకుని పని లేదు. చెల్ల అక్కడ ఉంది అని చెల్ల ఎత్తుకుంటాం. సెల్లో అడ్మని ఏ పని లేకపోయినా కానీ సెల్ల చూసుకుంటాం. సెల్లో అర్థమని చూస్తాం. ఇక్కడ చెబుతున్నాడు భక్తుడు, ఉదయమున నా కంఠస్వరం నీకు వినపాటు చేపిస్తా అంటున్నాడు అన్నమాట. వినపడుతుంట ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకున్నాను. సిద్ధం చేసి కాసుకున్నాడంట భక్తుడు. ఉదయమున సిద్ధం చేసి కాసుకున్నాడంట. అట్లాగ మనం సిద్ధం చేయాలన్నమాట. ఉదయమున సిద్ధం చేసి కాసుకోవాలి ఆయన కోసం. ఎప్పుడు నాకు దీవెనలు ఇస్తాడా, ఎప్పుడు నా ప్రార్థనలకు ఇస్తాడా, నా కార్యం జరిగిస్తాడా అని ఉండాలి మనకి. అంతేగాని మనం అర్థంగా ఉంటే నిర్లక్ష్యంగా సోమరిగా ఉండకూడదు. సోమరిగా సీమల వార్తకి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. సోమరిగా మనం ఉండకూడదు. మనం కష్టపడి అన్నవాడు చురుగ్గా ఉండాలన్నమాట. ఐగుప్తిలో ఒక ఐగుప్తి రాజు, స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఐగుప్తిలో రాజు ఇస్రాయేలు పెద్దలు విస్తరించబోతున్నారని వాళ్ళని అట్లా విస్తరింప చేయకుండా ఏదో మార్గం చూడాలని ఆ మంత్రశాలని మగపిల్లలందరూ చంపేయమన్నాడు. మగపిల్లలందరినీ చంపేయి, పుట్టినప్పుడే చంపేయండి, మీరు మంత్రశానం చేస్తారు కదా అని చెబితే అప్పుడు ఆ మంత్రశానులు దేవుడికి భయపడ్డారు. ఆ రాజుకు భయపడాలి, దేవుడికి భయపడ్డారు. అట్లాగే మనం దేవుడికి భయపడాలి. ఎవరికి భయపడక్కర్లా, మనం దేవుడికి భయపడాలి. ఆ దేవుడికి భయపడి మంత్రశానులు ఆ మగపిల్లలను బతకనిచ్చారంట. రాజు వచ్చి అడిగినప్పుడు అన్నారట, వాళ్ళు ఎబ్రీసీలు చురుకైన వాళ్ళు అన్నారంట. ఈ వాళ్ళు కాదు, ఎబ్రీసీలు చురుకైన వాళ్ళు, మేము ఎల్లకిత్తమే కానిపోయిపోతుందే అని చెప్పారంట. అలాగే మనం చురుకైన వాళ్ళం లేక ఉండాలి. చురుకైన జీవితం మనలో ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు కార్యం చేస్తాడు. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. నీతి గల న్యాయాధిపతి, నీతి సత్యంగా మనం యథార్థంగా ఉంటే దేవుడికి కావాలి. అంతేగాని మనం అనవసరమైన పనులు చేస్తాం, తప్పులు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, ఈ నచ్చం. అది చేసేవాళ్ళు దేవుడికి దూరస్తులే, దగ్గర ఉండరు. చెడుతనములకు నీ వద్ద చోటు లేదు. చెడుతనములకు దేవుడి వద్ద చోటు లేదు. చెడుతనం చేసేవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు, దేవుడితో ఉండలేరు. దేవుడికి చెడుతనం దేవుడి దగ్గరికి చోటు లేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. డాంబికంగా మాట్లాడతారు ఒక్కొక్కరు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. టాపిక్లు అంటే డాంబికులు అంటే డమ్మంగా మాట్లాడతారు, హెచ్చు గొప్పలు చెప్పుకుంటారు. ఆ గొప్ప మాటలు మాట్లాడే వాళ్ళు దేవుడి సన్నిధికి వాళ్ళకి చోటు లేదు. వాళ్ళ దేవుడి సన్నిధి డమ్మికంగా మాట్లాడకూడదు. మనం పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు. పాపం చేయి వాళ్ళందరూ దేవుడికి అసహ్యులు మాట, అసహ్యులు మాట. మనం పాపం చేయకూడదు, మనం యథార్థంగా ఉండాలన్నమాట. అబద్ధం ఆడు వారిని నీవు నశింపజేయదు. అబద్ధం ఆడిన వాళ్ళని ఆయన నశింపజేస్తాడంట. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే ఏదో అన్నట్టుగా అక్కడ అది ఇక్కడ ఇది ఎక్కడ గొంగలక్క గొడుగు పట్టాలి అంటారు చూడు. లోకంలో ఏ వానికి ఆ గొడుగు పట్టాలి అంటారు చూడు. అట్లాగే చర్చిలో మనం అట్లా ఉంటాము, లోకంలో ఉండగలమా అని చెప్పేసి ఒక్కొక్కరు ఏం చేసి ఆట చేస్తారన్నమాట. అబద్ధాలు ఆడేస్తాడు. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడేవాళ్ళు దేవుడికి అసహ్యులు మాట.
కపటము చూసి నరహత్య జరిగించు వారు యెహోవాకి అసహ్యులు. కపటం చూసి వాళ్ళు వేసే యెహోవాకి అసహ్య అంట. అట కపటంగా ఉండకూడదు. మనం పవిత్రంగా ఉండి దేవుని ఆరాధించాలి. ఈ మాటలు దేవుడు దీవించుగాక.